హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. అయిన తర్వాత ఇది జరిగింది. మరి 11 రోజుల నుంచి మనం ఇక్కడ ఏర్పాటు చేశాం. మరి నిన్ననే మా తమ్ముడు ఉమాపతి గారు కూడా విజయవాడ పోతే లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది. లోకేష్ బాబు గారు కూడా ఇది ఆలస్యమో అయింది కదా అని ఒక అభిప్రాయం చెప్పినట్ల మనం దాన్ని మనమందరూ కూడా దీన్ని ఒక అందరూ కలిసి 5 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు రాజకీయాల్లో ఉన్నారో కమ్యూనిస్ట్, సిపిఐ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ ఎవరిని కూడా విస్మరించకుండా ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు అందరూ కూడా పోయి ఒక రిప్రజెంటేషన్ లేదా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఈ రేపు 1వ తారీఖు ఎక్కడైనా మన దగ్గరలో ఏదైనా పెన్షన్ అట్లా వచ్చే మనకి ఏదో అందుబాటులో దగ్గరలో వచ్చినప్పుడు కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఆ రకంగా తిక్కారెడ్డి గారు కొద్దిగా బాధ్యత తీసుకుంటారని ఆలోచిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఆదోని జిల్లా కావాలని చెప్పి 11 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆదోని డివిజన్ పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మెగనూరు 5 నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంఘీభావంతో ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సోదరులారా, కర్నూలు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అనేది జరిగింది. అప్పుడే అయిపోయిందంటే దాని పీడ పోయిండేది. సారథి గారు నా మాదిరి మైక్ తీసుకొని అడిగా హైదరాబాద్ పోయా, జిల్లా ఎట్లొస్తుంది? మీనాక్షి నాయుడు అన్న వస్తాడు, రోజు అందరు మీకు దండలేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. అతను మా వాళ్ళ సాయి ప్రసాద్ రెడ్డి గారు జిల్లాలో అవుతాడు, పండుకొని లేచి మీసాలు తిప్పా, ఇప్పుడు జిల్లా కావాలంటాడు. నన్ను